హాయ్ ఫ్రెండ్స్. ఏ పనైనా చేసేటప్పుడు ఖచ్చితంగా 2 కామెంట్స్ మీరు రిసీవ్ చేసుకుంటారు. అది మర్చిపోవద్దు. అదేంటంటే పాజిటివ్ అండ్ నెగెటివ్. పాజిటివ్ అందరికి పిచ్చ హ్యాపీ ఇస్తుంది. కానీ నెగెటివ్ విషయంలో మాత్రమే చాలామంది డల్ అవుతారు. అలాంటి నెగెటివ్ కామెంట్స్ కూడా నేను కూడా రిసీవ్ చేసుకున్నాను. అదేంటంటే స్పేస్ డిజైన్స్ మీద అపాయింట్‌మెంట్ లేకుండా వీళ్ళు లోపలికి రానివ్వరు. అపాయింట్‌మెంట్ అంటారు అనే పాయింట్ నేను ఈ మధ్య కాలంలో 2 కామెంట్స్ రిసీవ్ చేసుకున్నాను. అదేంటంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పేదేంటంటే స్పేస్ డిజైన్స్ అనేది ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని ప్లేసెస్‌లో చేస్తుంది. అది విజయవాడ నుంచి అండ్ హైదరాబాద్, మియాపూర్ నుంచి. అయితే చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి గనక ఒక మెసేజ్ మనం పాస్ చేయకపోతే ఖచ్చితంగా ఇంటీరియర్స్‌లో ఒక డీప్ డిస్కషన్ కోసం అంటే అది ప్లానింగ్ గావచ్చు, డిజైన్ గావచ్చు, డిస్కషన్స్, ఎస్టిమేషన్స్ ఇలాంటియన్నీ ఒక ఎస్టిమేటెడ్ ఇంజినీర్ ఉండాలి. అండ్ ఒక సర్టిఫైడ్ ఇంజినీర్ ఉండాలి. వాళ్ళతో డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా టైమ్ స్పెండ్ చేయాల్సొస్తుంది. అందుకని మేము ముందుగానే ప్లాన్ కాపీ తీసుకొని, అపాయింట్‌మెంట్ సెట్ చేసుకొని, వాళ్ళ టైమ్ వేస్ట్ కాకుండా ఎవరి టైము వాళ్ళకి చాలా వాల్యుబుల్. కస్టమర్ టైమ్ వేస్ట్ కాకుండా మేము తీసుకునే ఈ చిన్న కేర్ అనేది ఒక నెగెటివ్‌గా బయటకెళ్తుంది. అది క్లియర్ చేయటానికి ఈ వీడియో నేను మీకు చేయటం జరిగింది. అలాగే జనరల్‌గా చూడటానికి, జనరల్‌గా మాట్లాడుకోవడానికి, జనరల్‌గా షోరూమ్ విజిట్ చేయటానికి అది గుమ్మాలు, డోర్లు, కిటికీలు, తలుపులైనా, ఫర్నిచర్ అయినా, జనరల్ ఇంటీరియర్స్ అయినా మీరు ఎటువంటి అపాయింట్‌మెంట్ అవసరం లేదు. మీరు ఎప్పుడైనా రావచ్చు. ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు ఎప్పుడైనా కలవచ్చు. లొకేషన్ అది తీసుకొని మీరు ఎప్పుడైనా కలవచ్చు. కానీ అందరూ చెప్పేదేంటంటే 4 చోట్ల ఎస్టిమేషన్ తీసుకొని ఎక్కడ తక్కువైతే అక్కడ మీరు చెయ్యండి అని అడ్వర్టైజ్‌మెంట్స్ మనం చూస్తున్నాము. కానీ స్పేస్ డిజైన్స్‌లో నేను చెప్పేదేంటంటే ఎస్టిమేషన్ మీదే కాన్సంట్రేషన్ చెయ్యొద్దు. ఎస్టిమేషన్ అనేది మీరు నెక్స్ట్ ప్రియారిటీ కింద పెట్టండి. ఫస్ట్ ప్రియారిటీ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ అండ్ క్వాలిటీ ఈ మూడిటి మీద శ్రద్ధ పెట్టండి. పెట్టి మీరు అపాయింట్‌మెంట్ తీసుకొని మన స్పేస్ డిజైన్స్‌లో మీరు కలిసినట్లయితే అది పర్టిక్యులర్‌గా ఇంటీరియర్స్‌లో కన్‌స్ట్రక్షన్‌కి బిఫోర్ గాని, కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు గాని బ్రిక్ వర్క్ టైమ్‌లో మీరు చేయగలిగితే చాలా బావుంటుంది. మరి నెక్స్ట్ టైమ్ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.